మేము మా చైల్డ్హుడ్ అంతా స్పెండ్ చేసిన అపార్ట్మెంట్ని రెంట్కి ఇచ్చేసి మా కొత్త అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాము. సో అక్కడ ఉండాలా, న్యూ ఇయర్కి ఇక్కడ ఉండాలా అని చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కొత్త అపార్ట్మెంట్ వాళ్ళేమో అందరూ పార్టిసిపేట్ చేయండి, సో అందులో మీరు కూడా ఉండండి అని అడుగుతున్నారు. పాత అపార్ట్మెంట్ వాళ్ళేమో మేడం మీరు లేకపోతే అవ్వదు, సో మీరు మీ ఫ్యామిలీతో పాటు వచ్చేయండి అని అంటున్నారు. సో ఏం చేయాలా అన్న డౌట్లో సరే కదా అని చెప్పేసి పాత అపార్ట్మెంట్కి వెళ్తున్నాము. అక్కడ ఈరోజు మళ్ళీ గేమ్స్ ఉన్నాయి లేడీస్కి. సో పాత అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఏం గేమ్స్ కండక్ట్ చేయాలి అంటే మా మమ్మీయే కండక్ట్ చేస్తున్నారు గేమ్స్ అక్కడ. సో ఏం గేమ్స్ అంటే విచిత్రమైన గేమ్స్. ఈలోపు మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్లు పిల్లలు చేస్తున్నారు. అంత అవుతుందో పక్క స్కూటీ నేర్చుకుంటున్నారు. ఈ గ్యాప్లో ఒక చిన్న భయ్య వాళ్ళ బాబు కనిపిస్తే ఆ బాబుతో ఆడుకుంటున్నాను నేను. సో పిల్లలు కొంచెం నాకు ఇష్టము. సో ఆ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ నేను అలా ఆడుతూ ఉంటాను. ఈ బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదా. సో చూస్తే గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో అన్నప్పుడు మళ్ళీ మెసేజ్ పెట్టారు. కొంతమంది ఇంట్రెస్టెడ్ లేడీస్ కిందకు వచ్చారు. సో ఏదో ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు మీ బ్లాక్ గెలుస్తుందా మా బ్లాక్ గెలుస్తుందా అని పెద్ద డిస్కషన్ అవుతుంది అక్కడ. ఏ బ్లాక్ బి బ్లాక్ అని 2 బ్లాక్స్ ఉంటాయి మా పాత అపార్ట్మెంట్లో. ఇక్కడ గేమ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 గేమ్స్ ఉంది. 2 కప్స్ని బ్యాలెన్స్ చేస్తూ ప్లేట్లో ఉన్న పీసు ఒక కప్లో తర్వాత ఇంకో కప్లో వేయాలి. ఎవరైతే ఎక్కువ నెంబర్ వేస్తారో వాళ్ళు విన్నర్. సో అలా ఒక 2-3 కొంచెం ఈజీ బట్ టిపికల్ గేమ్స్ని కండక్ట్ చేశారు. సో దీంట్లో విన్నర్స్ ఎవరు ఆ రోజు తెలుస్తుంది మనకి. ఆ షాట్ కోసం వెయిట్ చేయండి. సో గేమ్స్ అన్నీ అక్కడ కండక్ట్ చేసేసుకొని మళ్ళీ మా పాత అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాము. వచ్చినప్పటికీ ఇక్కడ ఈరోజు అయితే ఏమీ హడావిడి లేదు, కానీ కాల్ అయితే వచ్చింది. ఫ్లాట్కి ఇంత అమౌంట్ పే చేయాలి, ఎన్ని మంది ఉన్నా కూడా ఫ్లాట్కి ఇంత అని కంట్రిబ్యూట్ చేయాలని చెప్పారు. సో మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో చూద్దాం. సో 9కి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకున్నాం. గుడ్ నైట్.